లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇండియా కూటమిలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పాత్రపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాము కూటమిలో ఉన్నామని, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఘాటుగా స్పందించారు. కూటమికి బయట నుంచి లేదా లోపల నుంచి మద్దతు ఇచ్చి ఆమె ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని మీరు ఆమెను అడగండి. మేము ఆమెను నమ్మము. ఆమె స్వయంగా కూటమిని వీడారు. ఇప్పుడు ఆమె బీజేపీ వైపు కూడా వెళ్ళొచ్చు. ఇండియా కూటమిపై ఆమెకు ఏ ఫిర్యాదులు ఉన్నా ముందే పంచుకొని ఉండాల్సిందే అని అన్నారు. 70% సీట్లలో పోలింగ్ ముగిశాక ప్రతిపక్ష కూటమి ముందంజలో ఉందన్న వార్తల నడుమ మమతా తీరులో మార్పు వచ్చిన విషయాన్ని కూడా అధీర్ రంజన్ చౌదరి ప్రస్తావించారు. వాళ్ళు కాంగ్రెస్ను ఉండనీయమని పేర్కొన్నారు. అస్సాం పార్టీకి 40 సీట్లు కూడా రావన్నారు. కానీ మమతా చెబుతున్న దాన్ని బట్టి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్న మాట ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలో చేరికను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తొలుత వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాను ప్రభుత్వ ఏర్పాటుకు బయట నుంచి మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. అనంతరం తన వైఖరిని మరింత స్పష్టత ఇచ్చారు. తమ్లుక్లో తాజాగా ఓ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, నేను ఇండియా కూటమిలో భాగస్వామిని. ఇండియా కూటమి నా ఆలోచన నుంచే పుట్టింది. జాతీయ స్థాయిలో మేము కలిసే ఉన్నాము. భవిష్యత్తులోనూ ఇలాగనే ముందుకు సాగుతామని ఆమె పేర్కొన్నారు. అయితే బెంగాల్లోని రాష్ట్ర కాంగ్రెస్ శాఖ సిపిఎంను మాత్రం తాను పొత్తులో భాగస్వామిగా చూడట్లేదని అన్నారు.